ఏంటమ్మా ఇద్దరు టీషర్ట్లు వేసుకొచ్చారు? ఆఫీస్కి వచ్చాం, సంతోషించండి. మరే ఏం కావాలరా? ఏమంటారండి సార్, ఏమంటారు? ఏయ్. ఆగరా నువ్వు. రోజు ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి సగం డే అయిపోతుంది. ఆ ఎండకండి వానకి తడిచి ఈ చలికి వానికి చిరత పుల్లా ఉండవని నల్ల పిల్లిలా అయిపోయింది సార్. చూడండి ఈ కలర్. నిజమే కదా. ఈడైనా కనీసం కూకట్పల్లిలో ఉంటాడు. నేను ఈసీఎల్ నుంచి తప్పించుకోవాలి. ఆ సీట్ పొజిషన్ కి, బయట ఉన్న ఎయిర్ పొల్యూషన్ కి నాలో కణాలు తగ్గి నేను ఎక్కడ నట్టుగా అయిపోతామని భయంగా ఉంది సార్. ఓ నో. నా పిల్లలు నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామని భయంగా ఉంది సార్. ఏదో రోజు ఆ ట్రాఫిక్ లోనే చచ్చిపోతానని టెన్షన్ గా ఉంది సార్. నేను చేయలేను సార్. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే చేస్తా, లేకపోతే లేదు. ఆ ఆప్షన్ లేదు కదరా మన దగ్గర. అసలు ఆ రెస్టారెంట్ ప్రాజెక్ట్ ఎవరిని చూసి తీసుకున్నారండి? మీ మీద ఉన్న నమ్మకంతోనే. మేము చెయ్యం. అరే ఏమైందిరా? మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే చేస్తాం. అరే మీ కొలీగ్స్ తో ప్రెజర్ ఎక్కువ ఉంటుందిరా, కష్టం రా. అరే అది ఏ కంపెనీ రా? అది మ్యాన్షన్ హౌస్, ఎంత ప్యాకేజ్? 7 lakh ప్యాకేజ్. వెళ్ళిపోతా. అరే రే 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 రే. సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి రా. ఏముంది సార్ చేయటానికి? మమ్మల్ని బెంగళూరు, చెన్నైకో ట్రాన్స్ఫర్ చేసామని చెప్పండి, మేము చూసుకుంటాం కదా. చూసుకుంటాం. సరే మీరు మాత్రం బయటకు ఎవరు చెప్పకండి రా ప్లీజ్, చెప్పకండి. చెప్పండి కదా, జాగ్రత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం. ఓకేనా? బాయ్. ఉంటాం. అరే ఆ శివగాడు ఇంటర్ రావట్లేదు. శివగాడు చెప్పు. శివగాడు పెళ్లికి ఒకరోజు సెలవు ఇవ్వటం ఏంటండి? ఆడికి ఇంకా శోభనం కూడా అవ్వాలా. శోభనం అయ్యే వరకు రానే అంటున్నాడు. అస్సలు మీరే మాట్లాడండి. మీరే మాట్లాడండి. శివ మాట్లాడు. ఎత్తాడు చూడండి. హలో శివ. చచ్చిపోయాడు. అదే ఆఫీస్కి రావట్లేదు కదా. నా శోభనం అయ్యేదాకా నేను ఎక్కడికి కదలను. నేను ఆఫీస్కి రాను. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తావా లేదా? నీకు పెళ్ళైతే తెలుస్తుంది. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే నేను జాబ్ మానేస్తా. అయితే మీ ముగ్గురు కోఆర్డినేట్ అవ్వండి. సరే మేము చేసుకుంటాంలే సార్. మేము చేసుకుంటాం. పరిస్థితి చూసారు ఎలా తయారైందో. ఇలానే అవుతుంది మాది కూడా తర్వాత. రేయ్ అనియా ఆఫీస్కి వెళ్ళవా? లేదని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా. హో సరే కానీ. సరే. ఎస్ దేర్ ఇస్. యా అరే మావా ఎక్ పెగలా అనియా నీకే చెప్పాను, సౌండ్ తగ్గించమని చెప్పాను కదా. ఐ విల్ కాల్ యూ లేటర్. Get to the safe zone. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హలో జైత్రి. హలో సార్. వర్క్ అప్డేట్ ఏంటి? చేస్తున్నా సార్. అప్పటి నుంచి కంప్లీట్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే గుడ్ గుడ్. ఎప్పుడు లోపల చేయగలవు? వెరీ సూన్ సార్. ఓకే కూల్. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. షూర్ సార్, షూర్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీగా వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయలేని యాడ్స్ వస్తే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాగే మనం చిల్ అవుతున్నప్పుడు ఆఫీస్ నుంచి కాల్ వస్తే అంత ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ యాడ్స్ అయినా అప్పుడప్పుడు బాగుంటాయి అబ్బా. ఆఫీస్ నుంచి కాల్ మాత్రం చాలా హెడ్ఏక్ ఇస్తుంది. ఇప్పుడు నేను వర్క్ చేయాలంటే మోటివేషన్ తెచ్చుకుంటే కానీ పని చేయలేను. పెళ్ళికి లీవ్ అడిగితే ఒక్కరోజు లీవ్ ఇచ్చాడు. హనీమూన్కి 10 రోజులు లీవ్ అడిగితే జాబ్ పీకేస్తానన్నాడు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. ఈరోజు నన్నెవ్వడూ ఆపలేడు. బా 1 second బేబీ. వినయ్. ఎస్ మహేష్, I see a lot of bugs here. వాట్ ఈస్ అప్డేట్ అబౌట్ ప్రాజెక్ట్? I'll try to send you a report by evening. Is that fine? ఏమండి? Just 1 second మహేష్. ఓకే. ఏంటి? ఇంట్లో పాల ప్యాకెట్లు అయిపోయాయి, కాస్త పాలు తీసుకురండి. మీటింగ్ లో ఉన్నానే, తర్వాత తెస్తాలే. ఏ మహేష్, I'll send this work to Vinod and I'll get it done by tomorrow evening. ఏమండి? Just 1 second మహేష్. సరే. ఏంటి నీ బాధ? ఇంట్లో ఉప్మా చేస్తున్నాను, ఉప్పు లేదు, కాస్త ఉప్పు తీసుకురండి. ఉప్పు లేని ఉప్మా చేయి, ఏం ప్రాబ్లం లేదు, నేను తింటా కదా. వెళ్ళు. ఏ మహేష్. యా
ఏమండి చంటోడికి డైపర్లు లేవు, వెళ్ళి డైపర్లు తీసుకురండి. నా 2 పాత కట్రాయర్లు ఉన్నాయిగా, అవి కట్ చేసి అడిగి తొడిగే ప్రస్తుతానికి. ఇంకోసారి నన్ను కెలక మాకు. ఓకే, విల్ సీన్ ద నెక్స్ట్ మీటింగ్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ముందెల్లా డైపర్లు కొనిసిరా. నెట్ స్లో అయిపోయింది. అనియా అనియా, ఈడొకడు దొబ్బుతున్నాడు. ఏంట్రా నువ్వు డేటా యూజ్ చేస్తున్నావు అనియా? యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను. ఓ అంటే నేను వర్క్లో ఉన్నాను, నెట్ స్లోగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ తర్వాత చూసుకుంటావా వీడియోస్? అయితే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోరా, నిన్ను ఎక్కడెక్కడ వర్క్ చేసుకోమన్నాడు? సరే అనియా. ఒక్కలాగా వీడియో ఎక్స్ట్రాలను ఇప్పుడే పవర్ పోవాలా? కోడింగ్ మధ్యలో ఆగిపోయేలా ఉంది. హాట్స్పాట్ హాట్స్పాట్ కనెక్ట్ అయింది. సిగ్నల్స్ ఏంటి తక్కువగా ఉన్నాయి? అమ్మయ్యా కనెక్ట్ అయింది. Bablu, యా దేరస్. did you complete your task? నో దేరస్. Why? టెక్నికల్ ఇష్యూస్. అరే వైఫై మినిమం కనెక్ట్ అవ్వట్లేదు దేరస్. వాట్ ఈస్ దిస్? మాకు వర్క్ చేయాలని ఉంటుంది, వైఫై కనెక్ట్ అవ్వకపోతే మేము ఏం చేయలేం కదా. వాట్ ఈస్ దిస్? Okay, cool Bablu, cool. I will talk with admin, okay? ఓరే అల్రా గుండుగా. హలో చందు, ఎక్కడున్నావురా? నేను ఎక్కడుంటే ఏంట్లే కానీ నీ పని ఏంటి చెప్పు. ఒరే నా కోడింగ్లో డౌట్గా ఉంది, ఒకసారి రారా ఇంటికి. ఇంటికా? సరే పెట్టే వస్తున్నా. సరే బేరా. ఇదేం కోడింగ్ రా బాబు. అరే చందు, కరెక్ట్ టైంకి వచ్చావురా, చూడరా. ఒరే మేనేజర్ ఫోన్ చేస్తున్నారా? లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు. ప్రాబ్లం లేదు కదా, మాట్లాడు. యా టెల్ మీ ధీరజ్. Hello Bablu, how is the work going on? And tell me the source code. ఓకే. Ash include studio.h. యాష్ ఇంక్లూడ్ స్టూడియో.h. Ash include coin.h. యాష్ ఇంక్లూడ్ coin.h. Okay. మూవీ రాసరా. మూవీ రాసరా. ఫక్. What's going on? నీ బాగుందిరా. Bablu. ఓ సారీ ధీరజ్, స్మాల్ డిస్మిస్. యా టెల్ మీ. ప్రింట్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బంచిక్ బబ్లు. హాయ్ గణేష్. హాయ్ బబ్లు. నాకు జావా స్క్రిప్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా? నాకు చాలా వర్క్ ఉంది బబ్లు, కుదరదు ఈరోజు. యాక్చువల్గా నాకు జావా స్క్రిప్ట్ వచ్చు, కాకపోతే మేనేజర్ కొంచెం నాకు వర్క్ ఇచ్చారు, సో ఇట్స్ ఓకే. మేనేజర్ వర్క్ ఓకే బబ్లు, నేను చేస్తా. చేస్తావా? సరే. యా. అమ్మా వర్క్ చేయకపోతే కావట్లేదమ్మా. మాని అని అంత సింపుల్ గా చెప్తావేంటి? నేను ఏదో నన్ను తిట్టి మోటివేట్ చేస్తావు అనుకుంటే. జైత్రి, యు ఆర్ నాట్ ఎ కిడ్ ఎనీమోర్. నిన్ను ఏదన్నా ట్రబుల్ చేస్తే దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. హ్యాండిల్ చేయలేకపోతే మానేయాలి, అంతేగాని. మమ్మీ ఆపు. తిట్టమంటే మోటివేట్ చేసి తిట్టమని, ఇలా డిమోటివేట్ చేసి తిట్టమని కాదు. ఛా, అక్క దగ్గరికి వెళ్ళడం బెటర్. అక్క వర్క్ మానేద్దాం అనుకుంటున్నానే. మానేవే మానే. ఇంట్లో ఒక అక్క ఉంది, ఫైనాన్షియల్గా తనంతా కష్టపడుతుంది, కొంచెం సపోర్ట్ చేద్దాం మనం కూడా సంపాదించి అనేది మాత్రం ఉండదు నీకు. అక్క ఎలాగో కష్టపడుతుంది కదా, పని మనం అయితే చిల్ కొడదాం అనే ఉంది, అంతేనా? అంటే వర్క్ చేయబుద్ధి కావట్లేదు అక్క. నాకు మాత్రం చేయబుద్ధి అవుతుందా ఏంటి? అయినా చేయట్లేదా? చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యాలి, అంతే. నవ్వుతావేంటి? ఈ మాత్రం మోటివేషన్ చాలక్క. ఇప్పుడు చూడు, రేపటికల్లా ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తా. ఇది వర్కౌట్ అవుతుంది. అక్క వర్క్ మానేద్దాం అనుకుంటున్నానే. మానేవే మానే. అయినా అక్కుంది, ఫైనాన్షియల్గా అన్ని తను చూసుకుంటుంది. ఇష్టం లేని పని చేయడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. నేను చూసుకుంటాను. నువ్వు జాబే మానేస్తావో వర్కే ఆపేస్తావో నీ ఇష్టం. నీకు నచ్చింది చేయవే.
నా లాంటి అక్క గనక నాకు కూడా ఉండుంటే నేను కూడా ఈ వర్క్ అంతా చేసేదాన్ని కాదే. ఏంటక్క నువ్వు కరెక్ట్గా ఇప్పుడే దొరికిందా నీకు నా మీద ప్రేమ చూపించడానికి? చా చెల్లికి సపోర్ట్ చేయడం కూడా తప్పేనా? ఏం చేద్దాం? ఐడియా. యా ఆల్రెడీ ఐ సబ్మిటెడ్ ప్రొడక్ట్ టు ది క్లయింట్. రేయ్ తినవా? సరే ఏరా తినవా? పదని తినడానికి వెళ్దాం. నేను తిని చాలాసేపు అయింది కానీ నీకోసం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను, వెళ్ళి తిను. సరే సరే. హే చికెన్. Hello. Babu, what the hell is going on? It's already too late, man. Work is going on. There is work is going on. Yeah. Coming. Yeah, wait a minute. Yeah, work is going on. ఏమైందిరా? టైం 12 అయిందిరా, ఇంకా టాస్క్ కంప్లీట్ కాలేదు. టైం 12 అయిందా? నీ అబ్బా చెప్పాలి కదరా. ఏంట్రా అలా వచ్చావు? 12 అంటే ఏంట్రా? ఫుడ్ టైము. వర్క్ ఇంపార్టెంట్ రా ముందు. ఆరోగ్యమే మహాభాగ్యం రా. ఫుడ్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్. పదా. Yeah, it was deployed in the last week. I will send you in the pen drive. ఎవరితో మాడుతున్నాడు? We'll see if we can schedule the meeting on Monday. Yeah. ఎవరు? Yeah, Kiran. Yeah. పా. Nothing, Kiran. He's just my cousin. ఎవరు? Yeah. అరే? So, yeah, that's fine, right? అంతేరా, అంతే. Yeah. మాడుకో అమ్మాయిలతో, మాడుకోరా. Okay. పులిహోర రాజా. Baby, you know, unprofessional bosses, పనికిమాలిన ఎదవలు ఈరోజు మంచం కోడి ఇరిగేదాకా కోడింగే కోడింగు. 1 సెకండ్, ఈ బాస్ గారిని ఆన్లైన్లోనే చంపేస్తా ఈరోజు. ఆ ఆఫీస్లో ఏ ఐటమ్ ఏదో తెలుసుకుంటానికి అరగంట అట్టేది. మళ్ళీ దానికి లైన్లు, టోకెన్లు, తొక్కాతోలు. ఆఫీస్లో పెంట కన్నా నా చేతి వంటే చాలా బెటరు. ఎంత బాగా వచ్చిందిరా. నీలో మంచి కుక్కున్నారు రా అబ్బాయి. పింగ్ వచ్చినట్టుంది. ఏంట్రా మందేంట్రా? దానమ్మ మొగుడినే అర్థం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ మనం. ఏంట్రా వచ్చేసే క్రికెట్ ఆడుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ మనం. బాబాయ్ వర్క్ ఫ్రమ్ హోమే నాది. వచ్చేసే, నువ్వు కూడా వచ్చే. పిన్నితో పట్టరా, నువ్వు ఒక్కడవే రా మాకు. సారీ బేబీ, తెలుసు కదా, ఇంకా నో డిస్టర్బెన్స్. ఈసారి ఇంకా దుప్పట్లో దడ 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 దడ. చీదీనమ్మా జీవితం. నువ్వు పో, నువ్వు పుట్టింటికి పో. నాకు అవ్వదు రోజు, నాకు తెలుసు. కమ్ సూనా. పా, మళ్ళీ మొక్కేసాడా? ఓకే, వాడదాం. ఈ సెట్ అయిపోయింది. పా, నీ పడికి మళ్ళీ ముక్కలు వేస్తున్నాడు వీడు. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయింది. మళ్ళీయా? ఇంతకీ ఇడివే ముక్కలు. ఏరా సినిమాకి వస్తావా? వస్తాననియా. వస్తావా లేదా మధ్యాహ్నం భోజనం హ్యాండ్ ఇచ్చినట్టు ఇస్తావా? లేదు, వస్తాననియా. సరే అయితే టికెట్స్ బుక్ చేస్తాను, రెడీగా ఉండు. ఇదేంటిది ఎర్ర వచ్చింది? ఏరా వెళ్దామా?
అంటే అనియా జావా స్క్రిప్ట్లో చిన్న బగ్స్ వచ్చాయి. నాకు తెలిసిన నీ గురించి, అందుకే ఒకటికటే తీశాను. సరే అనియా. చెప్పరా. అరే బావా ఎక్కడున్నావురా? ఆఫీస్లో ఉన్నాను రా. ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? ఎన్ని గంటలకి? 6కి. సరే వస్తానులే. ఏరా ఆఫీస్లో వర్క్ లేదా? వర్కా? పర్లేదు, ఏదో సొల్లు చెప్పి వచ్చేస్తాను. సరే త్వరగా వచ్చారై. సరే ఉంటాను. యా ధీరజ్, వర్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ధీరజ్. Good work, man. And you have a surprise. Oh, thanks. But why? I requested the manager that you can work from home for next 30 days. Dheeraj. Have fun, buddy. No, Bye. Dheeraj. హలో. శోభన్, మా బాస్ కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఓ కంగ్రాట్స్. ఏంటి కంగ్రాట్స్? నాకు అసలు చేయబుద్ధి అవ్వట్లేదు. అయ్యో అవునా? యా, అసలు మినిమం ఇంట్రెస్ట్ రావట్లేదు. అయితే ఒక పని చేయి. మంచి టిప్ చెప్తాడు అనుకుంటా. వదిలేయి. వదిలేయడం ఏంటి? వదిలేస్తే డబ్బులు ఎలా వస్తాయి? చూడు, నా బర్త్డేకి పార్టీ ఇచ్చింది ఎవరు? నీ బర్త్డేకి పార్టీ ఎవరిస్తారు? నువ్వే. నీ బర్త్డేకి పార్టీ ఇచ్చింది ఎవరు? అది కూడా నువ్వే. ఇప్పుడు బర్త్డే ఎవరిదైనా పార్టీ నేనే ఇవ్వాలి, యానివర్సరీకి గిఫ్ట్స్ నేనే ఇవ్వాలి, ఆఖరికి సర్ప్రైజెస్ కూడా నేనే ప్లాన్ చేయాలి. అప్పుడు నువ్వు సంపాదించి ఏం లాభం చెప్పు? ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకులే గానీ ముందు నేనేం చేయాలో చెప్పు. చూడు జైత్రి, నేనైతే నేను మానేయమని చెప్తాను. అయినా సంపాదించడానికి నేను ఉన్నప్పుడు నువ్వు చూసుకొని స్పెండ్ చేస్తే అదే చాలు. కానీ ఎంతైనా ఇద్దరం ఆన్ చేస్తే ఆ అమౌంట్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. రెండు నువ్వే అంటే ఎలా జైత్రి? నేనైతే నేను మానేయమని చెప్తాను. అది వర్క్ ఏంటి? నేనైనా కూడా నేను నచ్చకపోయినా నన్ను వదిలేయి. నీ లైఫ్లో నిన్ను బాధ పెట్టేది ఏది ఉండకూడదు జైత్రి. సరే, గుడ్ బై. జైత్రి కట్ చేసింది ఏంటి? లాస్ట్ డైలాగ్ ఓవర్ అయింది అనుకుంటా. వీడొకడు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎప్పుడూ ఉంటాడు. స్టార్ట్ చేయడమే కష్టంలే, స్టార్ట్ చేస్తే ఫ్లోలో కంప్లీట్ చేసేయచ్చు. కానీ స్టార్ట్ చేయాలిగా. అయినా ఎలా చేస్తారు ఇలాంటి బోరింగ్ వర్క్? అది కూడా ఇంట్లో. ఆఫీస్లో అంటే చుట్టుపక్కల అందరూ అదే వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం మూడ్ వస్తుంది. ఇక్కడ కిచెన్లో అమ్మ చేసే టేస్టీ ఫుడ్ స్మెల్, అక్కడ లివింగ్ రూమ్లో అక్క చూసే సిరీస్ సౌండ్, అన్నిటికీ మించి ఈ బెడ్ అన్ని పక్కన పెట్టి వచ్చి పడుకో అంటుంది. ఇన్ని డిస్ట్రాక్షన్స్తో హౌ అవును, నాకు ఒక్కదానికి ఎలా ఉందా లేదా కనుక్కుందాం. హలో. హాయ్ సాయి, వాట్సాప్? వాట్సాప్? ఏం లేదు జైత్రి, బోర్ కొట్టి సిరీస్ చూస్తున్నా. ఓ అవునా, నేను కూడా అంతటి వరకు అదే చేస్తున్నాను. ఇంతకీ ఏ సిరీస్? సోటారీ బ్రదర్స్. జైత్రి, ఆర్ యూ సీరియస్? చేయడానికి ఇంత వర్క్ పెట్టుకుని ఎవరైనా ఇప్పుడు సిరీస్ చూస్తారా? నేనున్నాను కదా. నేను కూడా అదే అడుగుతున్నా. చూడ్డానికి అన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీస్ ఉండగా నువ్వు వర్క్ మీద ఫోకస్ ఎలా చేయగలుగుతున్నావు? బికాస్ దిస్ ఇస్ మై ప్యాషన్ జైత్రి. నీకు తెలుసు కదా, మనకి ప్రాజెక్ట్ రావాలని చెప్పి నేను ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ వచ్చింది. ఇట్స్ యువర్ ప్యాషన్ సాయి, నాకు కాదు. ఓ మరి ఎందుకు జాయిన్ అయ్యావు? ఐ మీన్ ఐ లైక్ దిస్ ఫీల్డ్ బట్ నాట్ ఆ కంపెనీ. అదేదో మోటివేషనే రాదు, అందుకే మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి ప్రాజెక్టా? యా. ఓకే, కానీ అలా చేస్తే నన్ను జాబ్లోంచి పక్కా తీసేస్తారు. డౌటే లేదు, బట్ కానీ ఏంటి కానీ? నాకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది సాయి? చూడు జైత్రి, బంగ్లాలో డిస్టర్బ్గా పడుకోవడం కంటే ప్రశాంతంగా ఫుట్పాత్ మీద పడుకోవడం బెటర్. అదే నీకు అర్థమైందిగా. నువ్వు రైటర్ అయి ఉంటే జనాలు చచ్చిపోయేవాళ్ళు సాయి. సరే, నువ్వు వెళ్ళి నీ రెసిగ్నేషన్ పెట్టుకో. నీతో ఇలా మాడుతూ ఉంటే నన్ను జాబ్ నుంచి తీసేస్తారు. ఓకే బాయ్. ఓకే బాయ్. ఛా, వీళ్ళేదో మోటివేషన్ ఇస్తారని మాట్లాడితే అందరు ఇంకా డిమోటివేట్ చేసేసారు. ఇలా అయితే ఎలా చేస్తాం? లైట్లే, చిల్ అవుదాం ఇంకా. పోరా.